హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజు డోరీస్ ఇంకా హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈజీగా. ఒక క్లాత్ తీసుకోవాలండి, స్ట్రైట్ పీస్ అయినా సరే క్రాస్ పీస్ అయినా సరే. నాకు స్ట్రైట్ పీస్ ఉంది కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకొని ఒకవైపు ఒక పాదం మందంతో కుట్ట అనేది వేసేసుకొని ఇలా లూప్ టర్నర్తో ఉల్టా తీసేసుకోవాలండి. లాక్ చేసేయాలి, క్లాత్ అనేది లాక్ చేస్తే మనకి మధ్యలో ఓడిపోకుండా ఉంటుంది. ఇలా మెల్లే బయటికి అనేది తీసుకోవాలండి క్లాత్ని. ఇలా రెడీ చేసేసుకొని తర్వాత హ్యాంగింగ్స్కి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అది క్లాత్ ఇంకా మన ఇష్టం అండి, కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి హ్యాంగింగ్స్. చిన్న ఉంటే అంత ఇది ఉండవు, కొంచెం పెద్ద సైజు ఉంటేనే ఫ్లవర్ లాగా బాగుంటాయి చూడడానికి. ఒక 4 ఇంచెస్ అయినా సరే అటు ఇటు క్లాత్ని బట్టి అండి. కొన్ని బ్లౌజెస్కి ఎక్కువ మిగులుతుంది, కొన్ని బ్లౌజెస్కి తక్కువ మిగులుతుంది కదా. క్లాత్ని బట్టి తీసుకోవాలి. నాకు ఎక్కువ ఉందని చెప్పి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఇలా తీసుకొని 4 పీసెస్ కట్ చేసుకొని తీసేసుకోవాలి ఇంకా రెడీ చేసుకోవడానికి. ఇలా తీసుకున్న తర్వాత మనం తీసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టేసుకొని హ్యాంగింగ్స్కి నేను కింద కుచ్చు పెడదాం అనుకుంటున్నానండి. కుచ్చు పెడితే కొంచెం బాగుంటుంది కదా, సేమ్ కలర్ అయినా కానీ లుక్ బాగుంటుంది చూడడానికని. నేను కుచ్చు కోసం ఒక 2 ఇంచెస్ అంత క్లాత్ తీసుకుంటున్నానండి. అలా కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసి ఒక సైడ్ అంతా కుట్టేసేసుకోవాలి. ఒక సైడ్ మలిపేసి రెండు ఇలా సమానంగా మలిపి కుట్టేసేసుకోవాలండి కొనలకి. ఇలా కుట్టేసేసుకొని కుచ్చు అనేది రెడీ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా చేసేసుకొని ఇప్పుడు కుచ్చు పెట్టేసుకుందాము. కుచ్చు పెట్టుకోవడానికి మన దగ్గరలో ఉన్న కొంచెం ఏదైనా సరే అండి, నేనైతే చిన్న కట్టర్ తీసుకుంటున్నాను కుచ్చు పెట్టడానికి, వెనక్కి నెట్టడానికి. ఇలా కొంచెం ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా అని. ఇలా మనకి 2 హ్యాంగింగ్స్కి ఎంత కుచ్చు కావాలో అంత పెట్టేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. అసలు చూడ్డానికి బాగుంటుంది. హ్యాంగింగ్స్తోని బ్లౌజ్ని అనేది హైలైట్ చేసేయచ్చు. ఇలా కుచ్చు పెట్టేసుకొని ఇంకా అలా మెల్లిగా ఫాస్ట్ అంటే కొంచెం అలవాటు ఉంటే ఏం కాదులే, కానీ అలవాటు లేకపోతే ఇబ్బంది అవుతుంది. కొంచెం మెల్లిగా చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదా హ్యాంగింగ్స్కి, అవి ఇలా ఒక మూలకి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఈ మూల నుండి ఆ మూల వరకు అలా రౌండ్గా కట్ చేసుకొని పీసెస్ వేరు చేసి ఇలా కుచ్చు అనేది, అది కుచ్చు పెట్టుకునే మన సైడ్ ఉండాలి, ఖర్చులకు ఉన్నదేమో బయట సైడ్ ఉండాలండి. అందులోకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అంతా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఇలా మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఆ కుచ్చు పైన మన ఇంకో ముక్క ఉంది కదా, ఆ ముక్క అనేది పెట్టేసి కుట్టేసేసేయాలండి. అప్పుడు లోడింగ్ అయిపోతాయి, మనకి ఖర్చులు అనేవి బయటకు ఉండవు.
నీట్గా అయిపోతుంది హ్యాంగింగ్ అనేది. వీలైనంత వరకు నీట్గా కుట్టడానికి ట్రై చేయాలండి. నీట్గా కుడితేనే కదా మనం చెప్పినంత మనీ ఇస్తారు. మనం తీసుకున్న మనీకి కూడా సాటిస్ఫాక్షన్ మనకి. ఏదోలాగా కుట్టేసి మనీ తీసుకుంటే మనశ్శాంతి ఉండదు. అలా నీట్గా కుట్టేసేసుకోవాలి. కుచ్చు పైన ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ కింద ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఖర్చు అనేది ఉంది కదా, దానిపైన ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఇవ్వకుండా ఉంటుందండి. మనం ఈ హ్యాంగింగ్ ఏదైతే ఉందో దాని మధ్యలో డోరీ పెట్టేసుకొని మనకి హైట్ చూసుకోవాలండి. మరీ పొడవుగా అయితే కొంతమంది ఎక్కువ నచ్చరు, అలా అని చెప్పి హైట్ చూసేసుకొని వాళ్ళకి ఎలా అయితే వాళ్ళకి నచ్చుతుందో అలా చూసుకొని కుట్టేయాలండి. నేనైతే కొంచెం తగ్గించేసాను, నార్మల్గా అయింది. ఇలా ఇంకొకటి కూడా అలానే రెడీ చేసుకోవాలండి. బాగుంటుందండి, లుకింగ్ అనేది బాగుంటుంది. ఇలా నీట్గా ఇలా కుచ్చు అనేది కుట్టేసుకుంటా ఇలా నీట్గా పెట్టేసుకొని కుట్టుకోవాలండి. ఆ కుచ్చు పైన మళ్ళీ ఇంకో ముక్క తీసుకొని పెట్టేసి కుట్టేసేసి ఇన్విజిబుల్ అయిపోతుంది మొత్తము. ఖర్చు అనేది బయటకు కనిపించదు, నీట్గా ఉంటుంది. ఇంకా ఉల్టా తీసేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ కుచ్చు ఉంది కదా, కుచ్చు పైన ఒక కుట్ట అనేది వేసేసుకుందామండి. ఈ కుచ్చు పైన అనేది ఇలా కుట్టు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి. ఇలా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకొని సమానంగా చేసుకొని మనకి థ్రెడ్ పెట్టేసుకొని ఎంత కావాలో చూసుకొని ఇంకా కుట్టేసేసుకోవాలండి. ఇలా మూలకు పెట్టేసి నేను కొంచెం కిందకి వేసుకుంటానండి, ఒక 1/2 ఇంచ్ అంత కిందకి జరిపి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా రబ్ చేసేసుకోవాలి. రబ్ చేసేసుకుంటే గట్టి ఉంటుందండి. కొంచెం ఇక్కడ ముడతలాగా అనిపించింది, అందుకని మళ్ళీ ఒక కుట్టేసేస్తున్నాను స్ట్రైట్గా దానిపైనే. ఇలా ఉల్టా తీసేసుకుంటే బ్యూటిఫుల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, ఇంకా బ్లౌజ్కి అటాచ్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఇలా బోట్ నెక్ కుట్టినప్పుడు వెనకాల డ్రాప్ ఇంకా బోట్ నెక్ అలా కుట్టినప్పుడు ఇలా మిడిల్కి ఉందా చూసుకొని జాగ్రత్త పైపింగ్ పైన కుట్ట అనేది పడకుండా జాగ్రత్తగా కుట్టేసేసుకోవాలండి, రబ్ చేయాలి. ఇలా పైపింగ్ పైన కుట్టు పడకుండా రబ్ చేసేసుకోవాలి. ఇక్కడ అది కొంచెం ఇట్లా కొమ్ములాగా లేస్తుంది కదా, అది లవ్వకుండా ఇంకొక కొంచెం ఇక్కడ కూడా రబ్ చేసేస్తే గట్టి అనేది ఉంటుంది. ఇంతేనండి, ఇంకా ఈ మిగిలిన దారాలన్నీ కట్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే అటాచ్ చేయాలి. పైపింగ్ పైన
థ్రెడ్ పడకుండా ఇలా మంచిగా కింద పెట్టేసుకొని అలా డోరీ అట్లా మిడిల్లోకి మంచిగా వచ్చేలాగా పెట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా నేను ఇలానే చేస్తానండి. ఇలా ఇలా రబ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎంత గట్టిగా కట్టినా ఎన్ని రోజులు వాడినా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి, బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా వస్తుందండి ఫినిషింగ్ అనేది నీట్గా. చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.